ఇది చదవమని అడగలేను. స్వామి అదేంటి ఎందుకు చదవకూడదు? పరిశుద్ధ బైబిల్ చదువుటికి ఏమి అభ్యంతరము? అభ్యంతరం ఏంటో ఏం పేరు నాన్న? వెంకట్. నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు, దమ్ముంటే. ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు. ఇందులో ఏది చెప్దామన్నా భయంగా ఉంది నాకు. సరే ఏదైనా పోన్లే, ఒక కొంచెం యాక్సెసిబుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను. మిగిలిన అయితే నా వల్ల కాదు, నీ వల్ల కూడా కాదు. చూస్తే చస్తావు, చదవలేవు. చూడు హెచ్కేల్ 4.12 ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవని. అర్థం కాలే? నాకు అర్థం కాలేదు సార్. పాడుతుండు గజాల, అదే అర్థం. ఆ టైపులో ఎవలని గింజలు ఉంటాయి, బార్లీ లాంటివి. వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి. నేను చెప్పలే. హెచ్కేల్ 4.12 పోపుతో పోపెట్టుకోవాలంటే చిచ్చి ఇంక నేను చెప్పను. చిచ్చే మీరు అలా నవ్వకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నిన్ను కాదు అమ్మ, సరదాగా అన్నాను. సరదా. పోపుతో పోపు పెట్టుకోవడం మనుష్య మలము. ఇప్పుడు మనం ఆవుతో పిడకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాచుకునే వాళ్ళం. వాళ్ళకి ఆవులు లేవు, అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు. అంత దరిద్రం ఎడారి మతం అది. ఆడు మనకి నేర్పేది ఏంటి? వాడి దగ్గర వాటర్ లేదు, వాడి దగ్గర మ్యాటర్ లేదు. అందుకే నేను చాలా ఏళ్ల క్రితం చెప్పా, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ, హౌ స్టూపిడిటీ దిస్ రాస్కల్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారంటే, మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము, పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు. దానిపైన మీరేం చెప్తా. కష్టం అంటే ఏంటి? మోకాలు నొప్పుల, నడు నొప్పి, హార్ట్ అటాక్, అవే వాళ్ళ దృష్టిలో అవే. టచ్ గడ్డ పగిలిపోను అని టీవీలో వీడు ప్రేజ్ చేస్తాడు. ఎవడు? మన బెల్లంపల్లి ప్రవీణ్. టీవీలో అసలు హయ్యెస్ట్ ఎవడంటే ఓ పొట్టోడు ఉంటాడు ఇక్కడ, వాడి పేరు శ్యామ్ కిషోర్. ఈ పొట్టోడైతే ఏంటి ఆవిడ పేరేమిటి? అన్నమ్మ. 40 ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు. ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి చెవుల మీద చేతులు పెట్టు. ఇది వీడియో కాల్లో చెవుల్లో చేతులు పెట్టావా? ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అచారబ షరబ అని చెప్పేస్తాడు. ఇప్పుడు చేతులు తీసేయి. వినపడుతుందా? వినపడుతుంది. వినపడుతుందా? యా చూడొచ్చు వీడియో. వాడు ఇళ్ళ తిరిగేస్తాడంటే ఆవిడకి వినపడిపోయిందంట. వీడియో కాల్ చేస్తే ఈడేదో తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి 40 ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట. మరి ఈఎన్టీ హాస్పిటల్ ఎందుకు? నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను, ఏపీలో 10,000 జీతం 5,000 జీతం ఇస్తున్నారు గొర్రెలకి, 50,000 ఇవ్వండి. ఎంత? 50,000 ఇవ్వండి. ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్సు కారం పెట్టండి. ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు? ఇంకా గడిదలు చేయడానికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు పాస్టర్ నెట్టేద్దాం. టాచ్ గడ్డ పగిలిపోతుంటుంది. ఎంత దారుణం అంటే, ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొడుగున్నాడు. ఏమైంది మీకు? మాది తూర్పుగోదావరి సార్, నేను 2 అంతస్తులు మేర నుంచి కింద పడిపోయాను సార్. పడిపోగానే పక్కటే ముగ్గులు ఫట్మని ఎరిగిపోయినాయి. ఎలా ఎరిగిపోయినాయి? ఫట్మని ఎరిగిపోయినాయి. అలా అనగానే రేహా అని వస్తుంది అనమాట. వచ్చాక మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు పరిగెత్తాలనిపిస్తుంది. పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడిని పరిగెట్టించేస్తాడు. 2 అంతస్తులు మేర నుంచి పడిపోయాడు. ఆడికి నరువు పట్టమని ఎముకలే. అంటే ఇది అబద్ధం అంటారా? మరి రాసి నిజమని నిరూపించండి. బాటిల్లో వాటర్ ఆడి మీద కొడతా, లేదా బాటిల్లో కొడతా. ఎంత ఈ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఎందుకు? ఏంటి హాస్పిటల్ లేదు? ఇంకో జోక్ చెప్తాను మీకు, పెద్ద జోకు. క్రైస్తవం అంటే బోకు, అందులో ఉండేది తుప్పట్టిన మేకు, అది తినేది పాసిపోయిన కేకు. అందుకే వాళ్ళకి చెప్తాను నేను, మా దగ్గర రాకు. ఇప్పుడు వాడితో పరిగెత్తానుందా అంటాడు ఈ ప్రవీణ్ గారు.
చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్విచ్చి అని పరిగెట్టేస్తాడు ఆ గ్రౌండ్ మీద, ర్యాంప్ మీద ఈ ర్యాంప్ గాడు. ఇక్కడ జోక్ ఏంటంటే అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు. నా పాయింట్ అమ్మా, ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులను అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా. పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు? ఇప్పుడు మనం ప్రధాన అర్చకుడు అంటామా, పెద్ద గుళ్ళో పూజారి. అలాగే పాపులకే పాప ఎవరు? పోపు. పోపు అంటే తెలదా? పోపు అమ్మా, తెలీదు స్వామి నాకు. జార్జ్ బెండిక్ పోపు అంటారు కదమ్మా. అంటే ఈ పాపులందరికీ పైన ఉంటాడు ఆయన. ఓకే స్వామి. ఎక్కడో దాన్ని ఏమంటారు, దాని పేరేంటిది, బెత్లహేమ, వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది కదా, ఓకే స్వామి. అక్కడ ఉంటాడు. పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్లో ఉన్నాడమ్మా. ఓకే. ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా. ఈ ఈ ఈ కలవరాయిలు కొంచెం పంపించవచ్చు కదా సతీష్. ఆ పెద్ద ఆయన్ని చెరుకు తోటలో చాటర్ బియ్యం ఆడించవచ్చు కదా. ఇక్కడ ఈ డ్రామాలు చేసినప్పుడు నేను హాస్పిటల్కి ఆయన డబ్బులు ఎందుకు తాగలేదు, అది నా పాయింట్. మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా. ఈడేమో కలజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడా ఏమన్నాను ఓసారి వన్స్ మోర్ చెప్పండి. కలజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడు. ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు, మోకాళ్ళు బాగు చేసేస్తాడు. మరి వీళ్ళు పచ్చి అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. దేవుడు లేడు అని చెప్పు, నువ్వు సస్తావు. అందుకని మా దేవుడిని నమ్ముకుంటే లేచెను నడిచెను. ఏందిరే అతవజోకు. కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేవు. అంత పవర్ ఉంటే 2 సుక్కలు వేసుకో కలవరాయిలు. అందుకే నేను పాట రాశాను 10-12 ఏళ్ల క్రితమే. వాయ్ దిస్ కలవరి కలవరి కలవరిది. ఆ సాంగ్ మీరు రాశారా సార్? కాదు, అది కదా, దానికి నేను మార్చాం. వై దిస్ కలవరి ఆయిలు స్పాయిలు చేయుటకే. అదేందా? అక్కడేమో టెంపుల్ అంటూ లైఫ్ మొత్తం పింపుల్ లాగా కదా. ఈ ఇల్లు ఎవరిని మింగడానికమ్మా, జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి. కాకపోతేను ఒకసారి నీ కళ్ళతో ఇందులో నువ్వు ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు, నీకు దండం పెడతా. నమస్కారం అండి. నమస్తే సార్, ఎవరండి? నమస్కారం అండి, ఎవరు? ప్రైజ్ ద లార్డ్. ఏం పేరు సార్? నా పేరు బాలయ్య గారు. బాలయ్య గారు ఏ ఊరండి? ఎర్రగొండపాలెం అండి మాది. ఎర్రగొండపాలెం మన ప్రకాశం జిల్లా. అవునవును. ఇందులో వైశాలి అని పడింది సార్, ఎవరు? వైశాలి కాదండి, జయశాలి అని పడింది. జైశా. ఓకే, అచ్చా. మీ పేరు జైశాల? ఏం పేరు మీరు పేరు? మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు. కాదు సార్, మీ పేరు ఏం రాసుకోమంటారు? బాలయేసు అని రాసుకున్నాను. అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే? అది. అచ్చా అచ్చా, ఓకే సార్. నాతో ఏమైనా చెప్పాలా? మీతో మాట్లాడాలని చెప్పండి సార్. ఓకే, చెప్పండి సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యేసుక్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు. అదే విధంగా నేను చెప్పలేదు సార్, ఏసీ చెప్పాడు సార్. నేను విన్నాను. నేను అనేది సార్ నా వీడియోస్లలో కూడా చెప్పారు. అసలు ఏసీ చెప్పాడు సార్, ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధుడు కాలేడని. ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్, నా సొంతం కాదు సార్. మీకు రెఫరెన్స్ కావాలంటే పెడతాను. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో పుట్టాడండి. సరే, దానికి ఏమైనా రుజువు ఉందా సార్? పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా. అది ఏముంది బైబిల్లో? ఇప్పుడు నేను కూడా బుక్ రాస్తాను సార్. నేను కూడా బుక్ రాస్తా. అది ప్రమాణమా? అంటే బైబిల్ కల్పితమైన బుక్ అంటారు. బైబిల్ పనికిమాలని అంటాను సార్ నేను పబ్లిక్ లో. మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ. మీకు